దేవుడు ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని తృణీకరించారు. నాకు దేవుడు వద్దు, ఒక మనిషి కావాలి. ఈ లోకములో ఉన్న మనుషులు చూసి వీళ్ళకడ ఏం చేశారు, మాకు కూడా ఒక మనిషి రాజుగా ఉండాలి అన్నప్పుడు దేవుడు వాళ్ళ కొరకు తనను తాను తగ్గించుకొని ఈ సమూయేలు ద్వారా సౌలును ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ఉంటున్నాడా లేదా అని చెప్పి పరీక్షించాడు సౌలును. దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నాడు కాబట్టి, ప్రతి విషయంలో తగ్గింపు తత్వం ఉన్నాడు కాబట్టి ఆయనకు రాజ్యాన్ని 20 లక్షల పైగా ఉన్న ప్రజలపైన అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. అయితే ఈ అధికారం ఎలా ఉండాలి? ఈ అధికారం ఎలా ఉండాలంటే దేవుని ఆజ్ఞానుసారమైన అధికారం అవ్వాలి. ఎందుకంటే లోక యొక్క రాజులు కానీ, లోకం యొక్క సావాసం కానీ ఎలా ఉంటుందంటే లోకం వైపే తిప్పుతారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లోకం వైపే తిప్పుతారు. కానీ దేవుని పిల్లలు ఏం చేయాలంటే దేవుని యొక్క పరిపాలనలోకి నడవాలి. మంచి మార్గాలు నేర్పించాలి, పరిశుద్ధ మార్గాలు నేర్పించాలి. ఎవరైనా త్రోవ తప్పిపోతుంటే వాళ్ళను మందలో కలిపేవాడిగా ఒక కాపరిగా ఉండాలి. ఇవన్నీ ఒక అధికారాన్ని ఇస్తున్నాడు దేవుడు. లోకములో ఉన్న వాళ్ళు లోకంలో కలవటం వల్ల వాళ్ళు ఏమవుతారంటే లోకాశలకు లోబడి నాశనానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. కానీ దేవుని పిల్లల పరిపాలన ఎలాగ ఉండాలంటే శ్రేష్టమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. లోకము అన్యాయపు తీర్పులు తీర్చేవారు రాజులుగా ఉన్నారు. ఎన్నో రాజ్యాలు ఈ రోజున మనం కూడా చూస్తూ ఉంటాం. ఒక పోలీస్ స్టేషన్కి మనం వెళ్తే అక్కడ న్యాయం జరగదు. ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఎవరు ధనాన్ని ఎక్కువ ఇస్తారో, లంచాన్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళకే వాళ్ళు సహాయం చేస్తారు. ఇక్కడ నీతి యథార్థత లేదు. ఇక్కడ ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకని? వీళ్ళు లోక యొక్క ఆలోచన పరిజ్ఞానం అన్నమాట. కానీ దేవుని పిల్లలు అలా ఉండకూడదని దేవుడు అదే చెప్తున్నాడు. నా పిల్లలు మంచి మార్గంలోకి వెళ్ళాలి. ఎలాంటి మార్గంలో వెళ్ళాలి? నా పిల్లలు దేవుని మార్గాల్లో నడవాలి, పరిశుద్ధ మార్గంలో నడవాలి, రక్షణ మార్గంలో నడవాలి, నీతిగా యథార్థంగా ఉండాలి అని దేవుడు తన పిల్లల కొరకు ఒక అధికారాన్ని నియమించాడు. అతని పేరే సౌలు. అయితే ఆయనకు ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా మనము రాజ్య పరిపాలన చేయాలో ఆ గ్రంథాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు? దేవుని మందిరంలోనికి తీసుకువెళ్ళారు. ఈ రోజున చాలామంది ఏమవుతున్నారంటే సొంత ఆలోచనలు ఎక్కువైపోయి ప్రజలను పీడించుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆలోచన ప్రకారం, అంటే లోక ఆలోచన ప్రకారం అనేక మందిని ఏడిపించేస్తున్నారు. ముఖ్యంగా పేదవాళ్ళని, ఎక్కువగా మతాలని, ఇక ఏయో మాటలు చెప్తున్నారు. అందరూ సరి సమానంగా చూడమంటున్నాడు. నా దేవుడు అదే చూపించాడు. యేసయ్య ఎక్కడ కులము కానీ మతాలు కానీ ఎక్కడా లేపలేదు. ఆయన ప్రేమ మాత్రమే పంచాడు. శత్రువునైనా ప్రేమించమన్నాడు. అది నిజమైన పరిపాలన. అంటే నిజమైన రాజు పరిపాలన ఎలా ఉండాలంటే ఒకరిని ఒక విధంగా చూడటం కాదు, ఒకరిని ఇంకో విధంగా చూడటం కాదు. ఈ రోజున పరిపాలన ఎలాగ ఉంటుందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఒక పేదవాడు కడుపు నిండా తినడానికి కూడా అవకాశం లేని స్థితిగతులు చేసేస్తున్నారు. సొంత ఆలోచనలు, సొంత తలంపులు, ఆజ్ఞానుసారమైన న్యాయాధికారంగా లేదు, ఇప్పుడు రాజ్యాంగకరంగా లేదు. ఇప్పుడు సొంత ఆలోచనలు ఎక్కువైపోయినాయి. రాజ్యాంగము కూడా ఎలా రాయబడి ఉందంటే పరిశుద్ధ గ్రంథము లిఖించబడి ఉంది. రాజ్యాంగం ఇలాగ ఉండాలని చెప్పి ఈ రోజున రాజ్యాంగం కూడా ఏం చేస్తున్నారు? మరిచి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారంటే ఇదిగో కూలి పనులు చేసుకునే వాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకని ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, అందరినీ సమానంగా చూడాలి.
అధికారివైనా, దావీదు ఒక రాజై ఉన్నా అతను ఏం చేసేవాడు, అందరినీ సమానంగా చూసేవాడు. ఏ ఒకరిని వేరొకళ్ళుగా చూడలేదు. అందుకే దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఈ రోజున పరిపాలన ఎలాగ ఉంటుంది? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారంటే, అక్కడున్న అధికారులు ఆ యొక్క స్థలములో ఉన్నప్పుడు దశమ భాగాల గురించి చెప్తున్నారు, లేదంటే ఆ యొక్క ప్రతి ఒక్క బలిపీఠాల గురించి చెప్తున్నారు, కానీ దేవుని రాజ్యాన్ని గురించి ఏ ఒక్కరూ చెప్పట్లేదు. అందుకే యేసయ్య ఏం చేశాడు, తన పిల్లలను దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళాలని తాను దిగి వచ్చేసాడు ఇక్కడికి. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ నిజమైన పరిపాలన యేసయ్య పరిపాలన. యేసయ్య చూపిన ప్రేమ, దయ ఇవన్నీ ఉండాలి. ఈరోజున ఎవరి మీద దయ చూపట్లేదు. ఎవరైనా వారి ఇంటికి వెళ్తే ప్రేమగా పలకరించే వాళ్ళు లేరు. గేటు బయట నిలబడాలి. సేవకులైనా సరే ఏం చేయాలి, అధికారి దగ్గర గేటు బయట నిలబడాలి. చిన్న లేదు పెద్ద లేదు, ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈరోజున ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుని పరిపాలన ఒక్కసారి ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఆయన చూపిన ప్రేమ కలిగిన పరిపాలన చూడండి. ఆయన రాజ్యము కొరకు ఏ ఒక్కరూ నశించిపోకూడదు, నరకపాలు కాకూడదు, అగ్నిగుండంలో పడకూడదు అని ఆయన ప్రాణం ఇచ్చేసిన దేవుడు. అలాంటి దేవుని యొక్క పరిపాలన ఒకసారి చూడండి. ఆయన ఏ ప్రేమను పంచాడో ఈ రోజున ప్రతి ఒక్కరు ప్రేమను పంచాలి, జాలిని పంచాలి, దయను పంచాలి. ఈ రోజున ఏమీ కాదు, స్వార్థాన్ని ఎక్కువైపోతుంది, అసూరి ఎక్కువైపోతుంది, ఎక్కువగా అన్యాయపు సొమ్ము ఎక్కువైపోతుంది. ఒకడు మోసం చేయాలి, వాడి దగ్గర ధనాన్ని లాక్కోవాలి. ఇలాంటి పరిస్థితులు కారణం ఏంటో తెలుసా? పరిపాలన, సరైన రాజ్యపాలన లేదు. ఎక్కడ చూసినా న్యాయం జరగట్లేదు. అన్యాయమే. ఎవడైతే ధనం ఇస్తాడో వాళ్ళకే పోలీసులు ఫేవర్ చేస్తారు. ఎవరైతే ధనం ఎక్కువ ఇస్తారో న్యాయము చెప్పేవాళ్ళు కూడా, లాయర్లు కూడా వాళ్ళకే. అందుకే అన్యాయం ఏం చేస్తున్నాడు, లంచగొండులను తీసుకెళ్ళి దేవుడు ఏం చేయబోతున్నాడు, నరకములో పడవేయబోతున్నాడు. వ్యభిచారులతో పాటు వాళ్ళను కూడా లంచాలు తీసుకొని, అన్యాయపు సొమ్ములు తీసుకునే వాళ్ళు, వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఒకరినొకరు పీడించే వాళ్ళందరికీ ఏమి ఉంది తెలుసా? నరకమే. అగ్ని ఆరదు, పురుగు చావని స్థలంలోకి వెళ్ళాల్సిందే. దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా ఈ వాక్యములో. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరైతే ఇప్పుడు వాక్యం వింటున్నారో వాళ్ళందరూ మార్పు పొందాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మారండి ఇకనైనా. ఎందుకంటే దినాలు కొద్ది దినాలే. దేవుడు ఏ సమయంలో రాబోతున్నాడో చూస్తున్నారు. వెనుజులా ప్రాంతంలో భూకంపాలు, అనేక ప్రాంతాల్లో భూకంపాలు. దేవుడు చెప్పినట్లు మత్తయి సువార్త 24వ అధ్యాయం నుండి చెప్పినట్లు అన్నీ జరుగుతున్నాయి. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మనం మారాలని, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనం ఉండాలని దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటే దాన్ని ఏం చేస్తున్నామంటే మనము సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. అందుకే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీతో, నాతో, మనందరితో యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇకనైనా మారిపోండి. నిజమైన పరిపాలన చేసేది పరలోక రాజ్యములో మనకు ఆ పాలన ఉంది. ఆ పాలనలో 1000 ఏళ్ల పాలనలో మనం వెళ్ళాలంటే ఇక్కడ నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఎవరిని అన్యాయం చేయకూడదు, ఎవరిని దోచుకోకూడదు, ఉన్న దాంతోనే సంతృప్తి పడాలి. ఈ రోజున వ్యభిచారము ఇవన్నీ వదిలిపెట్టేయాలి. ఎందుకంటే దేవుడు దినాలు కొద్ది దినాలే. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి నీ హృదయాన్ని తట్టు. నిజంగానే నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఒకసారి నీకు తెలుసు. నాకు తెలియదు అంటాకి వీల్లేదు. నీకు అన్నీ తెలుసు. నీ హృదయం తెలుసు. నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎవరిని అన్యాయం చేస్తున్నావో, ఎవరిని మోసం చేస్తున్నావో, ఎవరి దగ్గర దోచుకుంటున్నావో, ఎవరిని పీడిస్తున్నావో ప్రతిదీ నీ హృదయానికి తెలుసు.
అందుకే ఈ రాత్రి దేవుడు ఖచ్చితంగా నీతో నాతో చెప్తున్నాడు, నిజమైన పరిపాలన కలిగిన దేవుని పాలనలో మనం ఉండాలి. నిజమైన ఆయన యథార్థత కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆ పరిపాలనలోకి మనం వెళ్ళాలంటే ఇక్కడ మనము పరిశుద్ధంగా జీవించాలి. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాటలు నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ దేవుని బిడ్డ. ఆయన ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కోపించుచూనే వాత్సల్యం చూపించే దేవుడు. తన కోపానికి ఉగ్రతకు గురవ్వకూడదని ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలతో దేవుడు మాట్లాడుతున్నాడని నమ్మి విశ్వసిస్తే ఖచ్చితంగా మీరు మార్పు పొందాలి, మారు మనసు పొందాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.